ప్యాకేజీ తక్షణమే కల్పించాలి. ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ తక్షణమే కల్పించాలి. కాచాలి ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలో మా గ్రామాన్ని. కాచాలి ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ మా గ్రామాన్ని. కాచాలి ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలో మా గ్రామాన్ని. అందరికి నమస్కారం అండి. మాది పోలవరం జిల్లా కునవరం మండలం పోచారం పంచాయతీలో గల పోచారం కాలనీ గ్రామం అండి. నిన్న అనగా 10:30కి మాకు పోల్పాక్ గ్రామంలో పోచారం కాలనీ గ్రామంలో అదేవిధంగా పోచారం గ్రామానికి మాకు యథావిధిగా రహదారులు మొత్తం క్లోజ్ అయిపోయాయండి. నిన్నటి నుంచి కూడా మాకు ఎటువంటి రోడ్డు సౌకర్యం లేకుండా ఇంట్లోనే బిక్కుబిక్కుమనుకుంటా పిల్లలతో మేము ఉన్నామండి. దానికి అమ్మటే తక్షణం కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని అలాగే మాది ఆరండారు గ్రామంగా మా పోచారం కాలనీ గ్రామాన్ని చేర్చి పోలవరం లిస్టులో యాడ్ చేసి మాకు తక్షణమే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కల్పించాలి. నిర్వాసితులుగా మాకు న్యాయం చేసి మమ్మల్ని తక్షణమే అన్ని విధాలుగా ఆదుకొని మమ్మల్ని బయటికి పంపించాలని. పోలవరం జిల్లా అండి. గత 20 సంవత్సరాలు బట్టి మా ఊరికి 50 అడుగులు గోదావరి వస్తే 2-3 వైపులో నీళ్ళు మునిగిపోతున్నాయండి. కానీ మా గ్రామం మాత్రం పోలవరం ప్యాకేజీ లేదంటున్నారండి. మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా మేము ఇలాంటి ధర్నాలు చేసామండి. పెక్కలూరు నీళ్ళల్లో అక్కడ న్యాయం జరగలేదండి. ఇప్పుడు కూడా న్యాయం జరగలేదండి. ఆల్రెడీ ఈరోజు కలెక్టర్ గారు నర్సింగ్ గారు వచ్చారండి. అక్కడికి మాకు 5 కిలోమీటర్ల దూరం అండి. మాకు ఇంతవరకు ఎవరు ఆఫీసర్ కానీ ఎవరు లేరండి. ఒక ఆఫీసర్ లేరండి. మాకు గోదావరి ఎంత వస్తుంది రాదు కూడా మాకు ఎలా. నమస్కారం అండి. మాది పోచారం కాలనీ గ్రామం, కునవరం మండలం, పోలవరం జిల్లా. మా 2006 నుంచి మా పోచారం కాలనీ గ్రామం వచ్చేసి చుట్టూ టోటల్గా ఫస్ట్ బ్లాక్ అయ్యేది మా ఏరియా. 48 అడుగులు వచ్చినప్పటికీ మాకు ఎటువంటి దారి ఉండదు. ఆ టైంలో అంటే గర్భిణీ స్త్రీలే కానీ లేకపోతే చిన్నపిల్లలే కానీ వికలాంగులే కానీ డయాలసిస్ పేషెంట్లే కానీ ఎంతోమంది ఉన్నారు. అటువంటిది ఎటు వెళ్ళడానికి మాకు దారే లేదు. అటువంటి ఈ స్థితిలో మేము ఎటు వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు ఆర్ఎన్ఆర్లో ఏ రోజు కూడా మమ్మల్ని కలపలేదు. అడిగితే ఫస్ట్ 2006లో మాకు ముంపు ప్రాంతం ఫస్ట్ అని చెప్పేసి రైస్ కూడా మాకే ఇచ్చారు. కానీ పోలవరం ఆర్ఎన్ఆర్లో మాత్రం మమ్మల్ని ఇప్పుడు గల లేదు మీ లిస్ట్ అని చెప్పేసి అన్నారు. అడిగితే మీది ఒక దీవి చుట్టూ మీద నీళ్ళు బ్లాక్ అవుతుంది కానీ దీవి అంటున్నారు. కానీ ఫస్ట్ పెట్టే గ్రామే మాదండి. ఏ రోజు కూడా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ మేము పడుతున్న ఇబ్బందులు ఏంటంటే 2022లో కూడా చాలా మంది చూసారండి. వచ్చి చూసినా సరే మీ ఊరు పట్టలేదు మీకు లేదు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా 2022లో ప్రతి ఇల్లు కూడా చుట్టూ మునిగిపోయి ఏ ఒక్కరు కూడా ఊర్లో లేకుండా ఎక్కడికో పునరావాసం కోసం చాలా ఊరి చివరికి వెళ్ళి బతికి నెల రోజులు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కరెంటు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అయినా సరే మాకు ఆర్ఎన్ఆర్లో మమ్మల్ని కలపలేదు. 41.5లో మమ్మల్ని కలిపేసి మమ్మల్ని త్వరగా ఏ ఇబ్బందులు లేకుండా మమ్మల్ని కలిపి మాకు పునరావాసం చేసి మాకు ఆర్ఎన్ఆర్లో కలిపి మాకు ప్యాకేజీ ఇప్పించి మమ్మల్ని త్వరగా పంపించాలని నేను కోరుకుంటున్నాను. మాది పోలవరం జిల్లా కునవరం మండలం పోచారం కాలనీ పోచారం కాలనీ గ్రామం అనేది ఎప్పటి నుంచి 2006 నుంచి అండి మాకు ఈ పరిస్థితి. ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి మా పోచారం కాలనీ గ్రామానికి ఏ అధికారం వచ్చినా కానీ మురుమూరు ప్లస్ పోచారం కాలనీకి రోడ్డు బ్లాక్ అనేసి ప్రతి ఒక్క అధికారం వచ్చి మమ్మల్ని చేసేటోళ్ళు. కునవరం మండలంలో మొట్టమొదటిగా బ్లాక్ అయ్యే రోడ్డు పోచారం కాలనీ ప్లస్ మురుమూరు అండి. ఆ మురుమూరులో బ్లాక్ అయిన తర్వాత ఆ వాటర్ కూడా మెయిన్ ఆ ఫోర్స్ అనేది పోచారం కాలనీ గ్రామానికే చేరుతుంది. కానీ మా పోచారం కాలనీ గ్రామాన్ని ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ లేకుండా ఎలా చేస్తున్నారో అధికారులు మాకు అర్థం కావట్లేదు. ఎప్పటి నుంచో 2006 నుంచి మెరున్ గ్రామానికి మాకు మెరున్ గ్రామం ప్రకటించి రైస్ కూడా ఇప్పించడం జరిగింది. కానీ మమ్మల్ని ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్లో ఎందుకు చేర్చట్లో మాకు అర్థం కావట్లేదు. ఏ తప్పిదం వల్ల జరుగుతుందో అధికార తప్పిదం వల్ల లేదా ఎక్కడో లోపం జరిగి ఉండొచ్చు. కానీ మేము ఎప్పటి నుంచో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా కుటుంబాలు గర్భిణీ స్త్రీలు ఎటు వెళ్ళటానికి కూడా మొట్టమొదటిగా మాకు అసలు రహదారి అనేది అసలు లేదు. ఎటు వెళ్ళడానికి మమ్మల్ని కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. గ్రామస్తులు మాది 2006 నుంచి మా ఊరు మొత్తం గోదావరి ఎప్పుడు ఫస్ట్ మొదటిగా మాదే పక్కసారి ఇంతవరకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ గురించి ఇంతవరకు గవర్నమెంట్ ఏ విధమైన చర్య తీసుకోవట్లేదు. మా గ్రామం గురించి ఇంతవరకు పట్టించుకోవట్లేదు. మరి ఏ విధంగా ఆపుతున్నారు అనేది కూడా మాకు తెలియదు సార్. మీరు కలపాలని నేను కోరుకుంటూ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ తప్పనిసరిగా మాకు కల్పించాలని మేము మా గ్రామస్తుల నుంచి మేము కోరుకుంటాను సార్.